మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెచ్కేలు ప్రవచన గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చదివిన వాక్య భాగంలో ప్రభువు ఎహెచ్కేలు అను తన దాసునితో సెలవిస్తున్నటువంటి మాట, ఎహెచ్కేలు నేను కాపాడదామని, నేను రక్షిద్దామని, నేను కంచె వేద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను ఎంత ఎదురు చూసినా, నేను ఎంత సహాయం చేయాలని చేయి చాచుతున్నా సరే నా చెయ్యి పట్టుకొని నా చేతిలో నుండి అందుకుని స్వీకరించడానికి వారు అనర్హులుగా ఉన్నారు. అయితే ఒక విషయం, వారు అనర్హులుగా ఉన్నప్పుడు నా దగ్గర సామర్థ్యత ఉండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా యుద్ధ నుంచి వారికి అనుగ్రహించడానికి, నా యుద్ధ నుంచి తీసుకుని వారికి అందించడానికి మధ్యలో ఒక్కడన్నా ఉంటాడేమో అని నేను ఎంతో ఎదురు చూస్తున్నాను ఎహెచ్కేలు. కానీ ఒక్కడైనా కూడా నాకు కనిపించలేదు. లక్షలాది జనులు యూదా ఇజ్రాయేల్ జనాంగంలో ఉన్నప్పటికీ ఒక్కడు కూడా నాకు కనిపించట్లేదు అని ఎహెచ్కేల్తో దేవుడు సెలవిస్తున్నాడు. అదే మాట తరములు గతించిన, సంవత్సరములు దాటిన, దినములు దాటిన నేడు మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దేశాన్ని పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడు ఒక్కడు కూడా నాకు కనిపించట్లేదు. దైవ జనాంగములో, దైవ సమూహములో ఒక్కడైనను నాకు కనిపించట్లేదే. అయ్యో, ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకని ప్రభు కోరుకుంటున్నారు అలాగా మధ్యలో ఎవరన్నా ఉండాలి అని అంటే, ఒక వీధిని, ఒక ఊరిని మనం చూస్తే అక్కడికి పవర్ సప్లై ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉంది, వాటర్ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అన్ని వసతులు కల్పించడానికి గవర్నమెంట్ సిద్ధంగానే ఉంది. కానీ ఆ ప్రాంతంలో నివసించడానికి మనుషులు లేకపోతే ఇందులో ఏది ఉంచినా కూడా నిరుపయోగమే. కరెంటు ఉన్నా, నీరు ఉన్నా, రోడ్లు ఉన్నా, వసతులు ఉన్నా అక్కడ జనసమూహము లేకపోతే ఈ ఇచ్చిన వనరులన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే జనసమూహం. అక్కడ జనాలు నిలబడితే, జనసమూహం, జన సంచారం ఉంటే కావలసిన వాటిని గవర్నమెంట్ సదుపాయాలు అందిస్తుంది. ఆ వీధిలో జనాలు ఉంటున్నారు, కరెంట్ లేదు, అయ్యా మేము ఈ రోడ్ లో ఉంటున్నాం, ఈ వీధిలో ఉంటున్నాం, మాకు కరెంట్ సప్లై కావాలని అడగగానే వెంటనే వారు కరెంట్ సప్లై ఇస్తారు. మాకు నీటి కనెక్షన్ కావాలి, నీటి సరఫరా కావాలంటే నీటి సరఫరా. కాబట్టి అక్కడ జనసమూహం ఉంటే కావలసిన వాటిని పొందుకోవడానికి అర్హతను పొందుకున్నట్లే. ఇక్కడ ప్రభు సెలవిస్తుంది, ఆధ్యాత్మికంగా మనకు సెలవిస్తున్నాడు. కానీ నశించిపోతున్న ఆత్మలు, విశ్వాసవాడ బద్దలైపోయినటువంటి జీవితాలు, పడిపోయిన వారి ప్రార్థనా జీవితం, వీటన్నిటి మధ్య వారు చేసినటువంటి తప్పిదం నుండి రక్షించబడ్డాకి, తప్పించబడ్డాకి ఎవరన్నా ఒక్కరన్నా మధ్యలో ఉండి ప్రార్థన చేస్తున్నారా? అటువంటి వారు ఉన్నారా అని ప్రభు లోకమందంతటా వెతుకుతున్నాడు. నీతిమంతులు ఉన్నారేమో, నీతిమంతులు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి తేరి చూస్తా లోకమంతా వెతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం కీర్తన గ్రంథంలో చూస్తాం. ఇక్కడ ఏ సందర్భంలో దేవుడి మాట మాట్లాడుతున్నారు అంటే 25వ వచనం, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుష్యులను భక్షింతురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినమును ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయటలోను, మనుష్యులను నశింపు చేయటలోను, వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవైనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చినాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పోయుచున్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలిచుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో వీటన్నిటిని కూర్చి విజ్ఞాపం చేయడానికి, ప్రార్థించడానికి ఒక్కరైనా ఉన్నారా అని ప్రభు ఎదురు చూస్తున్నారు. జనులను దోచుకునేటువంటి కాపర్లు, సత్యాన్ని వివరించలేని కాపర్లు, పవిత్రతకు అపవిత్రతకు భేదాన్ని వివరించి వారిని పవిత్ర మార్గును నడిపించలేనటువంటి కాపర్లు, మరియు సత్యాన్ని గుర్తించలేనటువంటి జన సమూహము, దైవ జనాంగముగా ముందుకు సాగుతున్నారు. కానీ వారిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వారు పడిపోయిన, బ్రద్దలైపోయిన, పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారిని విడిపించడానికి, అటువంటి వారికి సత్యాన్ని తెలియచేయడానికి, పవిత్రతను గురించి వివరించడానికి, ఆయన నామము సాధారణమైనది కాదు, అసాధారణమైనదని తెలియజేయడానికి, ప్రతిష్ఠితమైన వాటిని గురించి వివరించడానికి ఎవరన్నా ఒక్కలైనను కలరేమో అని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కలైనను ఆయనకు కనపడలేదు. మరియు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 20-21 వచనాలను చూస్తే ప్రతి వారు వారి యొక్క సొంత విషయాలను చూసుకుంటున్నారు కానీ దేవుని సంగతులను ఎవరూ చూడట్లేదు అని. కానీ తిమోతిని గూర్చి పౌలు చెప్తున్నాడు, నిజముగా మిమ్మల్ని గూర్చి చింతించేవాడు మీ కాపరైనటువంటి తిమోతి తప్ప వేరొకరు నాకు కనిపించలేదు అంటున్నాడు. నిజమే, సంఘాన్ని
తరాన్ని గూర్చినటువంటి బాధ భారం నిజమైనటువంటి సేవకుడికి ఉంటుంది. తన కుటుంబంలో పాడైపోతున్న నశించిపోతున్నటువంటి జనాంగం గురించి రక్షణ పొందిన కుటుంబ సభ్యునికి ఉంటుంది. రక్షించబడిన వారికి రక్షణ లేని వారిని గూర్చినటువంటి భారం ఉంటుంది. సువార్త అందని చోటకి సువార్త అందించాలని సువార్త భారం కలిగిన వారికి ఉంటుంది. అయితే అటువంటి భారం కలిగిన వారు ఎక్కడ ఉన్నారు అని ప్రభువు ఎదుగుతున్నారు. మరియు మనం యూదా పత్రికలో చూస్తాం 23వ వచనంలో, వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారి కార్యాలను బట్టి మీరు అసహ్యించుకోకండి, మీకు కలిగిన దాంట్లో మీరు గట్టిగా వారిని రక్షించడానికి ప్రయత్నం చేయండి, మీరు చేయి చాపండి రక్షించండి అని చూస్తాం. అనగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధులైన వారిని అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. వారు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నాశనము చేయవారు, కొండాలు చెప్పువారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పువారు, జీవితాలు పాడు చేసేవారు, అటువంటి వారితో నేనేంటి మాట్లాడేది అని అనుకోక అటువంటి వారి క్రియలను బట్టి వారిని అసహ్యించుకొనక క్రియలను మాత్రమే అసహ్యించుకుంటూ వారికి సువార్తను అందించండి. అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని బయటకు తీసుకురండి. మేము భక్తిలో ఉన్నామనేటువంటి భ్రమలో బ్రతుకుతూ పాపానికి పెద్దపీట వేస్తూ పవిత్రతను అణిచివేస్తూ దేవుని యొక్క శక్తిని అనుభవించలేనటువంటి ఆశ్రయించలేనటువంటి భక్తిలో ఉన్నటువంటి వారిని అసహ్యించుకొనక వారి క్రియలను బట్టి నొచ్చుకొనక వారిని బయటికి తీసుకురండి. అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగండి. మీరు నిలబడండి. ఆ పాడైపోయినటువంటి ప్రాకారంలో బద్దలైనటువంటి సందుల మధ్యలో నిలబడి ప్రార్థించువారు కావాలని, నిలబడువారు కావాలని ఆయన ఎంతో తేరి చూస్తున్నాడు. లోకమంతటా దుర్బోధకులు జనులను దుర్వార్తలతో నడిపిస్తూ వట్టి సోదెగాండ్లై జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడుతూ జరగబో వాటిని గురించి ఏ మాత్రము తెలియకపోయినప్పటికీ ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది, అది చేస్తారు ఇది చేస్తారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని వ్యర్థమైనటువంటి వట్టి సోది మాటలు చెప్తున్నారని అటువంటి వారి నుంచి విడిపించడానికి నిలబడగలిగిన వారు ఎవరు అని ప్రభు అడుగుతున్నారు. మనం అటువంటి వారిని రక్షించడానికి పాపంలో ఉన్న వారిని చూసి నీవు పాపం చేస్తున్నావని చెప్పి వదిలిపెట్టగా సరైన మార్గమును కూడా వారికి తెలియపరిచేటువంటి స్థాయిలో నిలబడాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక నేటి దినాన మనం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రాకారమును కట్టువారముగా బద్దలైన సందుల మధ్యలో నిలుచుటకును దేశము, ప్రపంచము, జనులు, కుటుంబము, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎవ్వరూ కూడా పాడైపోకుండా నశించిపోకుండా నిత్య నరకాగ్నికి పాత్రలు కాకుండా వారి నిమిత్తం వారి రక్షణ కొరకు చేతులు చాచి చేతులెత్తి పెదవులు విప్పి పవిత్రమైనటువంటి హృదయమును తెరచి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయవారంగా, ప్రార్థించువారంగా, రోధించువారంగా, దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకున్న వారంగా, నశించిపోతున్న వారందరినీ రక్షణలోకి నడిపించువారంగా, దేవునికి నిజమైనటువంటి సాక్షులుగా నిజమైనటువంటి క్రైస్తవ జీవితము జీవించదుముగాక. ఆయనట్టి వారిని కోరుకుంటూ ఉండగా అట్టి స్థాయిలో, అట్టి విధంగా, అట్టి అర్హతతో, అట్టి శక్తితో, ప్రభావంతో ముందుకు సాగుతూ దేవుణ్ణి ఈ లోకములో కనపరుచుతూ మనం ప్రజ్వలింప చేయబడతాము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రందరిని మీరు దీవించండి. నీ సన్నిధిలో నశించిపోతున్న వారి కొరకు, ప్రభా పాడైపోతున్న వారి కొరకు ప్రార్థించేవారుగా, నిలబడేవారుగా, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా, సత్యమునకు సాక్షులుగా నిలబడినట్టుగా అందరిని దీవించండి. ఇంకనూ నశించిపోతున్న వారిని రక్షణకు నడిపించే విధంగా సువార్తను అందించేవారుగా, విశ్వాసంలో చెదిరిపోయిన వారిని బలపరచున్నట్లుగా, దుఃఖిస్తున్న వారికి ఊరట అందించినట్లుగా, వారిని ప్రోత్సాహపరచున్నట్లుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. అన్ని స్థితిగతుల్లో మీరు ఆశీర్వదించండి. ఏ కోణంలో బలహీనలో కాక బలపరచండి. బలహీనతలో ఉన్న వారిని బలపరిచే విధంగా వీరిని వర్ధిలింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త కుదులు తీసి సమృద్ధిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.